కోరికలు తీర్చో చెప్పిన మాట నా యొక్క కోరికలు తీర్చామని చెప్పి చేతి లోపల చేయమనగానే ఏడుగురు మామూలు కలకంగా రాదు మల్లయ్య నీకంటే ఎక్కువ మాకెవరున్నారు మాకంటే ఎక్కువ నీకెవరున్నారు అల్లుడా తప్పకుండా నీ కోరికలు తీరుస్తాం అల్లుడా ఏం కావాలన్నా కోరుకోమని చెప్పి ఏడుగురు మామూలు కలకంగా రాదు చేతుల చెయ్యి భగవంతుడు మల్లికార్జుడు మండలారా కొడిన కొమ్మరిల్లడు కమ్మరిల్ కమ్మని కాపులు కంటెలకు తొరలు విద్యార్థులు బ్రాహ్మణులు బాబులు చంగాలు ఒకనాటి మునులు ఇంతమంది సభలోపల అన్నవాడలు అప్పం అబద్ధవాడ నాని హస్తములు హస్తమేసిండ్రా ఒక్క ముచ్చట మామ ఏంటిదయ్యా ఇంకా మావల్లో మావల్లో సైగల్లా మావల్లా చెప్పయ్యా మామలారా ఈ అన్నొద్దులున్న గాని మావలు మా వాళ్ళు అయితే అత్తలు మా వాళ్ళు అవుతారు అత్తలు మా వాళ్ళు అయితే అలా పుట్టిన పిల్లలు మా వాళ్ళు అవుతారా ఉందామంటే ఇల్లు లేదు బంధమంటే మంచం లేకపాయ గుర్రం లేదు ఏలో రాజ్యం లేదు మామయ్య ఒరే అకివారిన కొల్లపూరికి ఓయ్ మామలారా ఇక ముగ్గురు నేను మోసుకుంటా ఓయ్ మామలారా ఎప్పటోలే కొల్లపూరి నాయ్ మామలారా ఇక మళ్ళా నేను కట్టుకుంటా నాయ్ మామలారా కొల్లపూరి పట్టం కట్టాలంటే మామలారా నాకు ఎక్క తక్క ఏవద్దు కానీ నాకు ఏడెనగల మోత రూపాయలు బాబు నాకు అప్పుగా ఇయ్యండ్రి మీరు అటువంటి మనకి ఏడుగురు మారి మామూలు ఏనాడు మల్లికార్జునికి హస్తములు హస్తవేసిరా అప్పుడు భగవంతుడు మల్లన్న పక్క నవ్వియమంట ఉన్నాడు సిక్కినారో మామాలు సిక్కమూలా పెట్టోలే అయ్యో మామలారా కొల్లపురి పట్టం కట్టుకుంటానికి నాకు ఏడెనిమిది లోత రూపాయలు అప్పు కావాలి మామయ్య కదాన కొట్టి రుకాలు చేసి ఏడెనగల మొత్తం రూపాయలు ఇస్తే అక్కి వారిని కొల్లపూరికి ముగ్గు పోసుకుంటా ఎప్పటోలే కొల్లపూరి పట్టం నేను మళ్ళా కట్టుకుంటా ఏడనిగా మొత్తం రూపాయలు సేపోయి అనగానే చూడు ఏడగురు మామల మన మమ్మలకు గుండెలకు బలిమంటూ నీ కార్యాలు దొరల పడుతున్నాయి ఏడగురు మన మమ్మలు చూడు అల్లుడా మళ్ళీ ఏడనిగా మొదల రూపాయలు అప్పు అని అడుగుతున్నావు అల్లుడా అప్పు అడుగుతున్నావు మళ్ళీ ఎట్లా కడతావా కాపే తాపు తాపే కాపు కాపు లేని ఊరు కళ్యాణ ఊరు కాపు పుట్టాల కలియోగ బతకాల కాపు వలం బట్టి పొలం ఉంది మంట మానడు పోసి ఇంట్లో పుట్టాడు పోసి పుట్టాడు తోడి కాపు ప్రజలలో దాదవంతా ఉన్నవి కొల్లాపురి పట్టం కట్టినాక మా ఆరుగురు అన్నలు వ్యవసాయం చేస్తారు వరక గట్టి మెరక దున్ని మంట మానడు పోసి ఇంట్లో పుట్టాడు పోతే పుట్టాడు తోటి ప్రజలలో దాది అన్న మిగిలిన నీకు విత్తి కడతా 12 ఏళ్ళ వరకు పూర్తిగా మామలారు మీరిచ్చిన అప్పు జరుపుకుంటా మరి ఆనాడు మేనమామలు కలకంగ రాజుకు ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాలు కచేరి మీద ఇచ్చిన మాట కాదనకుండా అల్లుడా మల్లయ్య సరే మంచిది చేయడానికి 100 రూపాయలు సేపు ఇస్తున్నాం నాకు దత్తమని ఇస్తున్నారా రాజాకరాజులు ఓంబాకరాజుల ముందట రాగి దత్రం మీద ఏనాడు మాత్రం అప్పు తీసుకున్నట్టుగా ఆనాడు అగో అటువంటి ఏడుగురు మాని మామూలు కాపులకు అప్పు ఇస్తే ఈనాడు మాత్రం అటువంటి కాపులోనని చెప్పి ఇంతవరకు బ్యాంకులలో పుట్టింది అగో ఆనాటి లోను నాయన అగో ఈనాటికి తప్పుతలేదు
మంచివారు మీరు మామలారా ఎంత మంచివారు మీరు మామలారా ఎంత మంచివారు మీరు మామలారా ఎంత మంచివారు మీరు మామలారా పోతున్న మామలారా పోతున్న మామలారా వెళ్ళిపోతున్న మామలారు వెళ్ళిపోతున్న మామలారా అరిగట్టి ఆవు లాంటి వారు మీరు అరిగట్టి ఆవు లాంటి వారు మీరు పసిలాగ లాంటి వారిని మామలారా నేను పసిలాగా వంటి వారిని మామలారా కొట్టబోనే మామలారు కొట్టబోనే మామలారా నేను తింటే బుక్కేడు తింటా మామలారా తింటే బుక్కేడు తింటా మామలారా కుప్ప ఉంటే కొంటబోను మామలారా ఉంటే కొంటబోను మామలారా అప్పు ఉంటే గట్టిపోను మామలారా ఉంటే కట్టిపోను మామలారా పోతున్నా మామ ఏంటిదయ్యా మళ్ళా పోతున్నా కానీ ఒక ముచ్చట్ని ఆ ముచ్చట ముందే చెప్తా అయిపోవు చెప్పు అయ్యా చెప్పు అంటున్నావా సరే చెప్పు. ఈ ఎడ్డోని చూసి ఏడిపిస్తామని గుడ్డోని చూసి గునిపిస్తామని పిసోని చూసి 7 రూపాయలు కదాని కొట్టి ఖాళీ చేసి కత్రాలు కట్టి బండ్లలో నిప్పి గోతాలలో రూపాయలు పోసి ఇక పో అని అంటున్నారు మావా? మరి రూపాయి బిల్ల పునాది కొడతా అదే రూపాయి బిల్లు ఇస్తే ఏ కైకిలోని కానీ ఇస్తే వాడు పని చేసి పెడతాడు. అక్కడ కైకిల్లో ఉన్నారా కొల్లపురి పట్టాన లేరు లేరు ఆ రూపాయి బిల్ల మరి పునాది దొరుకుతుందా తోడది మరి 5 రూపాయల బిల్లకి నడుకు గుండు కూతుందా కూడుపది 10 రూపాయల లోటికి గోడ పెడుతుందా పెట్టది 50 రూపాయల లోటికి సూర్రావు తెక్కిస్తుందా ఎక్కి అది 100 రూపాయల లోటికి ఆసాలు వస్తుందా అడుగుతున్నావు వినరు మామలారు నేను కొల్లాపురి పట్టం కట్టుకోవాలంటే 6,000 అరకబండి 3,000 ఉడకబండి బండికి 2 మనుషులు 6 నెలల దాకా అక్కడుండి నాకు పట్టాలు కట్టేదాకా అంట కాసం మీరే మామలారు ఉన్న మామలారా అక్కడ కొల్లాపురి పట్టం కట్టుడు దాకా 6 నెలల దాకా అటువంటి బండికి 2 మనుషులు కావాలి ఆగో తట్ట గట్టపార ఇక్కడికి వెళ్ళి అన్న భక్తాలు దేవాలి నా కొల్లాపురి పట్టం నాకు కట్టి మల్లయ్య ఏమన్నాడు ఆగో వచ్చే వాళ్ళకు ఆడదానికి అన్న పైసలు గాని మగోనికి సుంకం పైసలు గాని కైకిళ్ళు మీరే కట్టుకోవాలి పట్టం నాకు గట్టించి రావాలి ఓ మామాలారా మల్లయ్య అప్పంటే ఇచ్చినాం అప్పు కావాలంటే ఇచ్చినాం 6,000 అరకబండి 3,000 మురకబండి బండికి 2 రూపాయలు అంటే ఆడోళ్ళకి ఒకరు మొగోళ్ళు ఒకరు అవును ఆ బండికి ఒక తట్టగట్టపార ఇంతమంది మా దగ్గర ఎక్కడ ఉన్నారయ్యా వీళ్ళందరికీ ఎట్లా అంటారంట ఉంటే మీ 100 కత్రాలు ఉండొచ్చు ఇంతమంది ఎట్లా అంటవా అయ్యో మామలారా 60 ఉల్లా తనుంది 70 ఉల్లా జాగిరి ఉన్నది మీరు వారానికి 3 సార్లు అన్ను పన్ను వసూలు చేస్తున్నారే ఆడాదికోసారి అన్ను పన్ను వసూలు చేస్తున్నారు ఆడాదికి 3 సార్లు మీరు ఎట్టి రమ్మంటున్నారు కొల్లాపురి పట్టం కట్టడానికి ఎండకాలం దినం ఏమి పని లేదు అటువంటి పని పట్టం కట్టవే అయిన ప్రజలకు 12 ఏళ్ల దాకా అన్ను లేదు పన్ను లేదు అది కాకపోతుంటే పోయిన వారికి మాత్రము 12 ఏళ్ల దాకా మాకు వచ్చేటి ఎట్టి బంధు వచ్చేటి ఎట్టి బంధు అది కాకపోతుంటే మీకు మాత్రం ఆడిదానికి అన్న పైసలు ఇస్తున్నాం మగవానికి మాత్రం సుంకం పైసలు మళ్ళా మేము మీదికెళ్ళి కైకిలు ఇస్తున్నాం అంటే అరువు పనికైనట్టు కాళ్ళు వత్తరే ఓ మామలారా మల్లయ్య సంవత్సరానికి 3 రోజులు ఎట్టి పని చేయించుకుంటాం మరి అయ్యా ఆ మందినంతా మీ దగ్గర తోలెత్తే మరి భూములన్నీ వీడుంచుకుంటే అయ్యా అగో భూములు వీడుంటే మన లోకం గోదా గొర్రె మేకమేసి అది వేసుకుంటుంది అయితే మా భూములు వీడుంటే లోకం ఈ ఊళ్ళో ఉన్న ప్రజవారి అందరూ బర్రెలు గోదలు గొడ్లు అన్ని మేసి అది చేసుకుంటే కనుక లేక సరే మంచిది అల్లుడా సరే మంచిది ఎత్తున్నాం పొమ్మన్నరే మనం పిలిచి నగరం ఎడకేసి సర్టిఫికేట్ చేస్తే కళ్యాణం నుంచి కదులుతున్నది దండు కొల్లాపురి పట్టం కట్టుడాట మనకు ఎట్టి తప్పుద్దాట 6,000 అరకబండి 3,000 బురకబండి బండికి 2 మనుషులు తట్టగడ్డ పర అటువంటి 6 నెలల బట్టం కచ్చరాలలో మెలుకున్నారు గోగుల్లో 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 ఆడికెళ్ళి బండు ఎడబోతాయో గోగుల్లో గోగుల్లో
కూర్చుండ పెట్టుకోని గల మీద గంభీరమైన అంబారులు వేసి 6 అన్నగల్ల కూర్చుండ పెట్టుకొని కళ్యాణం నుంచి కదిలింది దండు. పొద్దుగూకిన కళకత్రాలు ఇడుతున్నారు, అంటలు చేసుకొని తింటున్నారు, కొడుకు తాళం కడుతున్నారు, మళ్ళా పోతున్నాయి. ఒరే గోగుల్లో 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 సిలికాల పోతూ పూజేరమా తిరి గోగుల్లో గోగుల్లో సిలికలాల పొద్దైతున్నది. సిలికలాల పొద్దు వరకు కొల్లాపురి పట్టం ఏనాడు మాత్రం 12 భాగం ఉంది. ఎర్రగడ్డ పాడి ఏకల భీమారము నక్కల నగరం మిట్టల బొల్లారు మీదికి ఏనాడు పనులు వచ్చినాయో అటువంటి కుందేలు మస్కైతున్నది. ఎక్కడో అక్కడ కత్తరాలు ఇడిసి పొయ్యిలు పెట్టుకొని అంటారు.